వాళ్ళకి తెలుసు వాళ్ళు పార్టీలుగా కనిపించినా వాళ్ళంతా ఒక వర్గ బంధం, ఇంకా చెప్పాలంటే బంధువర్గం ఆ 10%లోనే ఉంటారు. ఆ 10%లోనే వాళ్ళే సాయంత్రం పూట అన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ వర్గ కల్చర్లో కలుస్తారు, వర్గ సంస్కృతిలో వాళ్ళంతా ఒకటే. బయటకు వచ్చి పార్టీల రూపంలో ఒక ఎమోషనల్ డివిజన్ చేసి ప్రజల్ని అట్లా చూపిస్తుంటారు. సో ఇక్కడ ఈ నాయకత్వాలు గ్రామీణ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు, కోస్త ఎదిగిన వాళ్ళని బెదిరించో బ్లాక్మెయిల్ చేశారు. కాన్షీరామ్ స్థాయి నాయకుడు ఎదిగిన ప్రాంతంలో అటువంటి చోట్ల కూడా ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి. అవునండి. సో అంత పెద్ద నాయకులు, అంత పెద్ద ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు దాన్ని ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న. ఇప్పుడు కాన్షీరామ్ లెగసీని మాయావతి కంటిన్యూ చేయలేకపోయారు. ఎందుకంటే కాన్షీరామ్ అనే క్రూసేడర్, పెద్ద ఫైటర్, అంటే అంబేద్కర్ ఫిలాసఫీని ఆచరణాత్మకంగా తీసుకుపోయినటువంటి యుద్ధ వీరుడు. ఆయనకి మాయావతికి పోలిక లేదు కాబట్టి ఆయనకి ఎగ్జాక్ట్లీ లెగసీ ఆయనంత పర్సనాలిటీ కావాలి, మళ్ళీ ఇంకెక్కువే కావాలి అవసరమైతే. ఆయన ఉన్న టైంలో బీజేపీని పూర్తిగా నియంత్రించగలిగాడు. అంత పెద్ద పర్సనాలిటీ లెగసీ కంటిన్యూ కాలేకపోవడం వల్ల ఆ లోటు క్లియర్గా అనిపించింది.